హాయ్ అండి, నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం చూడండి పడ్డు దాంట్లో కేకులు అయితే తయారు చేసుకుందాం. ఇలా డిఫరెంట్గా అయితే వేసుకుందాం. పెద్ద పెద్ద కేకులు ఎప్పుడు తయారు చేసుకునేవి, ఇలా చిన్నవి కూడా తయారు చేసుకుందాం. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం, తయారు చేసుకుందాం. చాలా చక్కగా ఒకే కలర్లో పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా అయితే తయారు చేసుకోండి. ఇలా వెన్న తీసుకోండి. కోడిగుడ్లు, వెన్నకి సరిపడగా కోడిగుడ్లు కూడా వేస్తున్నాం. మనకి కొలతకైతే వెన్న, కోడిగుడ్లు ఒకే తూకం రావాలి. పంచదార, మైదా పిండి అన్నీ కూడా ఒకే తూకం. 1/2 కేజీ వెన్న ఉంటే ప్రతి ఒక్కటి కూడా 1/2 కేజీ అలా అయితే చూసుకోండి. వెన్నతో పోల్చుకుని మీరు కోడిగుడ్లు కానించి, పంచదార కానించి, మైదా కానించి అన్నీ తగ్గిట్లోకి పెట్టుకుని ఇలా అయితే చూసుకోండి. చూడండి, ఇలా ఒక గుడ్డ అయితే పెట్టుకోండి. చూడండి, ఇలా కరెక్ట్గా రావాలి. కొంచెం తగ్గిన కదా మనకి కోడిగుడ్డుకి వెన్న అయితే వేసుకుందాం. చూడండి, కరెక్ట్గా అయితే కొలత వచ్చింది. ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా వెన్నతో పంచదార, మైదా పిండి కూడా కరెక్ట్గా తీసేసుకోండి. 4 ఒకే మాదిరిగా కొలతకైతే రావాలి. అన్నీ కూడా చూపిస్తాను. వీడియో అయితే క్లిక్ చేయండి, ఎండింగ్ వరకు చూడండి. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం తక్కిడితో అన్నీ కూడా చూడండి, ఎగ్స్, పంచదార, వెన్న, మైదా, కావాల్సినంత మైదా, ఇవన్నీ కూడా ఒకే ఈక్వల్గా తక్కిట్లో అయితే చూసుకోండి. వెన్న ఎంత ఉంటుందో అన్ని ఎగ్స్ అంత పంచదార అంత మైదా ఇలా అయితే తీసుకోండి. ఈరోజు చిన్నగా కేకులు అయితే తయారు చేసుకుందాం. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఒకే కొలతతో పంచదార అయితే తీసుకోండి. మిక్సీకి అయితే పట్టేద్దాం. మెత్తగా పౌడర్లాగా అయితే పట్టుకోండి. ఇలా మెత్తటి పౌడర్లాగా అయితే పట్టుకోండి. ఒక బౌల్ అయితే తీసుకుని ఎగ్స్ అన్నీ కూడా పగలగొట్టేద్దాం. ఇలా మొత్తం పగలగొట్టుకోండి. నేను 7 ఎగ్స్ అయితే పగలగొట్టుకున్నా. తూకానికి అయితే నాకు 7 ఎగ్స్ వచ్చినాయండి. ఇవన్నీ కూడా బీట్ చేసుకుందాం బాగా. ఇప్పుడు వెన్న అయితే వేసేసుకోండి మొత్తం. చూడండి, వెన్న వేసిన తర్వాత పంచదార పొడిమైతే వేసేసుకోండి మొత్తం. బాగా మిక్స్ చేద్దాం. పంచదార వేసిన తర్వాత ఇలా మొత్తం కలిపేసుకోండి. మైదా, ఇది కూడా బాగా మిక్స్ చేద్దాం. మనం కలపటంలోనే ఉంటుందండి. బాగా మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్, వెనిలా మిక్స్ మెల్క్ తగినంత, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయండి. మొత్తం చూడండి, ఇలా అయితే తయారు చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత వెన్న అయితే కాసుకోండి. ఫ్రెష్ వెన్న ఉండాలి. చూడండి, గోదావరి ఎప్పుడైతే మనకి అడిగినా ఎర్రగా వస్తుందో అప్పుడు స్టవ్ అయితే ఆపేసుకోండి. ఇలా మొత్తం నెయ్యి అయితే ఫ్రెష్గా కాసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా నానిపోయిందో. ఇలా బాగా ఒక పావు గంట వెన్న కాగే వరకు ఇలా నాననివ్వండి. ఇలా పడ్డు అయితే పెట్టుకోండి. చూడండి, నెయ్యి అంతా కూడా ఇలా అప్లై చేయండి. అప్పటికప్పుడు కాసిన నెయ్యి అయితే టేస్ట్ అయితే బాగుంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. ఎప్పుడు మనం పెద్ద కేకులు వండుకుంటాం కదా, ఇలా చిన్నగా వండుకోండి, బాగుంటాయి, టేస్ట్ అవుతాయి.
ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా వేసేసుకుందాం. స్టవ్ స్లోగా పెట్టుకోండి. కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా అయితే వేసుకోండి. కావాల్సినంత అయితే వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే నెయ్యి తీసుకుని ఇలా అయితే వేసుకోండి. మూత అయితే పెట్టేసుకుందాం. బాగా ఒక 5 నిమిషాలు కుక్ అవనిద్దాం. ప్రతి ఒక్కటి కూడా ఇలా అయితే తిరిగేసుకోండి. అన్నీ కూడా ఇలా అయితే తిరిగేసేసుకోండి. చూడండి చక్కగా అయితే ఇలా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడైతే తీసేసుకుందాం మొత్తం ప్లేట్లోకి అయితే. చూడండి పర్ఫెక్ట్గా చక్కగా ఎలాగైతే కుక్ అయినాయో ప్రతి ఒక్కటి కూడా. చూడండి ఇలా అయితే మొత్తం తీసేసుకోండి. అన్నీ కూడా ఇలా తయారు చేసుకుందాం మొత్తం. కేక్లు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. కేక్లన్నీ కూడా రెడీ అయిపోయినాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. టేస్ట్ అయితే చూసేద్దామండి ఎలా కుక్ అయినాయి ఏంటి అని. చూడండి చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్గా అసలు ఎంత బాగా చూడండి లోపలంతా కూడా స్పాంజ్ లాగా బ్రెడ్ లాగా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. పిల్లలకి అయితే ఇలా వేసి పెట్టండి, ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా. టేస్ట్ అయితే చూసేద్దాం. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.